వెల్కమ్ బ్యాక్ టు సర్వరుద్ధి ఛానల్. మనమైతే తిరుపతి సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేసాము. ఈ సిరీస్లో తిరుపతిలోని అన్ని ప్లేసెస్ విజిట్ చేస్తాము. సో ఫస్ట్గా వకులమాత టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాము. తిరుపతి నుండి నియర్ బై డిస్టెన్స్లో ఈ వకులమాత టెంపుల్ అయితే ఉంది. తిరుపతి అంటే మనకు తిరుమల మాత్రమే గుర్తుకొస్తుంది, కానీ మనకు తిరుపతిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒకటే వకులమాత టెంపుల్. శ్రీకృష్ణుడి కళ్యాణం చూడలేదని యశోదమ్మ బాధపడుతుంటే అప్పుడు శ్రీకృష్ణుడు యశోదమ్మకి, కలియుగంలో నేను వెంకటేశ్వరునిగా జన్మిస్తాను, అప్పుడు నువ్వే నన్ను పెంచి కళ్యాణం చేస్తావని చెప్పి మాటిస్తాడు. ఆ యశోదమ్మే శ్రీనివాసుని తల్లిగా కలియుగంలో వకులమాతాదేవిగా అవతారం ఎత్తి శ్రీనివాసునికి పద్మావతి అమ్మవారికి కళ్యాణాన్ని చేస్తుంది. ఈ వకులమాతాదేవి టెంపుల్లో స్పెషాలిటీ ఏమంటే తిరుమల కొండను చూసినట్టుగా వకులమాతాదేవి ఉంటుందంట. అంతేకాదు వకులమాతాదేవికి మొదటగా నైవేద్యం పెట్టిన తర్వాతే కొండ మీద ఉన్న వెంకటేశ్వరునికి నైవేద్యం పెడతారంట. సో ఫైనల్గా మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టైం వచ్చి మనకు 2 o'clock అవుతుంది. ఫైనల్గా మనం వకులమాత టెంపుల్కి అయితే చేరుకున్నాము. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. పదండి చూద్దాము. ఒకప్పుడు ఇది చిన్న కొండ, ఇప్పుడు చూడటానికి చాలా అందంగా ఉంది. ఈ గుడి నైట్ టైంలో కనుక విజిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి. హైవే నుండి చాలా బాగా కనబడుతుంది లైటింగ్ డెకరేషన్తో. సో వీలైనంత నైట్ టైంలో విజిట్ చేయండి, బాగుంటుంది. హాయ్ சொல்றா. ఇక్కడ నుండి చూడటానికి తిరుమల కొండ అయితే చాలా బాగా కనబడుతుంది. ఈ వ్యూ అయితే చాలా అందంగా ఉంది. ఫోటో షూటింగ్కు చాలా మంచి ప్లేస్ అన్నమాట ఇది. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటా. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి గైస్. ఇక్కడ నుండి చూస్తుంటే తిరుమల కొండ, తిరుపతి చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది వకులమాతాదేవి టెంపుల్కి అయితే విజిట్ చేశారో ఈ వ్యూ అయితే ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేసుకోండి. మొత్తానికి మనము టెంపుల్ అయితే విజిట్ చేసాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. ఫైనలీ దర్శనం అయితే మంచిగా అయిందనమాట. ఇది వచ్చి అన్నప్రసాదం కౌంటరు. నైట్ టైంలో కనుక ఈ కొండను చూస్తే బాగా మెరుస్తూ ఉంటుంది బంగారంలాగా. టెంపుల్కి ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఈడ డొనేట్ చేయొచ్చు అనమాట. గుడి అయితే చూడటానికి బంగారు కొండలా ఉంది. ఇదే ఏమో బంగారు కొండ అంటే. ఈ నుండి చూస్తుంటే కొండ మాత్రం నెక్స్ట్ లెవెల్, ప్లస్ పెరూరు వ్యూ నెక్స్ట్ లెవెల్గా కనబడుతూ ఉంది. తిరుమల కొండ, పెరూరు విలేజ్. ఫోటో షూట్కి వెళ్ళే వాళ్ళు ఈ ప్లేస్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది, మంచిగా జరిగింది దర్శనం అయితే. మన వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.